వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. ప్రభుత్వానికి మా భూములు ఇవ్వము, మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని ఆందోళనకు దిగిన రైతులు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జర్నలిజం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ పాటించాలి. జర్నలిస్టులో ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కొనసాగుతుందంటే అది కేవలం జర్నలిజం కారణంగానే అని, జర్నలిజం అంటూ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న రెవెన్యూ భవన్లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ చిన్న స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. దాంట్లో బీపీ, ఈసీజీ మరియు టుడీకో మొదలగు పరీక్షలు చేయడము చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను రామస్వామి గారు వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్నప్పుడు, సరే నా వంతుగా జర్నలిస్టులకు ఏదో ఒక విధంగా నేను తోడ్పడుతుంటాను, కృషి చేస్తుంటాను. కానీ నిరుపేద కుటుంబాల నుంచి ఇప్పుడు ఈ జర్నలిస్టులు రావడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ ప్రెస్ అనేది 4th ఎస్టేట్ అంటారు. ఒక డెమోక్రసీలో ఈ రకంగా జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఏ రకంగా ఉంటుందో ప్రెస్ అనేది 4th ఎస్టేట్ అన్నారు. డెమోక్రసీలో చాలా అత్యుత్తమమైన విలువలతో ముందుకు రాణించే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే అది ప్రెస్ అనే చెప్పొచ్చు. కానీ ప్రెస్లో కూడా పోలరైజేషన్ జరిగి కొన్ని పార్టీలకు అనుసంధానమయ్యి ఈ రకంగా ఒక ఫ్రూట్ ఎవ్రీడే తర్వాత వాళ్ళ పేదరికం నుంచి వాళ్ళను మనము పూర్తిగా లాగలేకపోయినా వాళ్ళకి అక్రెడిటేషన్ కార్డ్స్, జర్నలిస్టులకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి. అది వాళ్ళ హక్కు, జన్మ హక్కు. జర్నలిజంను ప్రోత్సహించకపోతే డెమోక్రసీ చచ్చిపోతుంది. డెమోక్రసీ ఇప్పటికే చాలా కష్టాలకు లోనవుతున్నది, పురిటి నొప్పులకు గురవుతున్నది ప్రజాస్వామ్యము. కానీ జర్నలిజమే వాళ్ళని కాపాడగలిగిన డాక్టర్ అది జర్నలిజం అనేది. కాబట్టి మీడియా సోదరులందరికీ నేను కోరుకునేది ఏమంటే, వచ్చి ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని పనులు ఉన్నా కానీ వచ్చి చూపించుకొని మీ రికార్డు కరెక్ట్గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నపించుకుంటూ, ఇక్కడ ఈరోజు టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ నేను నా నమస్కారాలు, శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి వన్స్ అగైన్ నన్ను పిలవడం అనేది నిజంగా వాళ్ళ యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను. మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ యూనిట్, మన సోషల్ మీడియా ప్రెస్ జర్నలిస్ట్ అందరికీ కర్నూలు మెడికవర్ హాస్పిటల్ తరఫు నుంచి ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది.
దాంట్లో ఈసీజీ, బీపీ, షుగర్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా చేయడం జరిగింది. చాలామందికి వేరే వేరే ఉండే కార్డియో ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. సో ఇలా మెడికల్ క్యాంప్ వల్ల చాలామందికి ఈ క్యాంప్ పెట్టడం వల్ల మన జర్నలిస్ట్ మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఈరోజు బీపీ, షుగర్, ఈసీజీ, టూడికో ఇవన్నీ రకరకాల పరీక్షలు చేయడం వల్ల వాళ్ళకి ప్రయత్నం చెందుతున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి గారు, అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు, అలాగే అందరూ వైద్య ముందరికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. కనుక ఇలాంటి మెడికల్ క్యాంపులు జర్నలిస్టులు సద్వినియోగం చేసుకొని తమకున్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలనే ఒక ఉద్దేశంతో ఈ మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఇంకా ముందు కొన్ని క్యాంపులు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. కన్నుల పండుగగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ప్రధాన ఆలయాల నుంచి మువ్వూరు స్వాముల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన రథాలపై ఆసీనులు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివార్లను ప్రధాన ఆలయం నుంచి నంది చౌక్ వరకు ఊరేగింపుగా రథోత్సవం నిర్వహించారు. పిల్లలు జాగ్రత్త. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవిని జీవన సౌఫల్య పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నావేందు మిశ్రా. That's good. Sir, just one here. Thank you. Just one here. Thank you. Okay. That's good. Sir, just one here. Thank you. Just one here. Thank you. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించిన నారాయణపేట జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి రామ్ కిషన్. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన నారాయణపేట జిల్లా అధ్యక్షురాలు ఏపూరు కవితను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి రామ్ కిషన్ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫామ్ అనాలిసిస్ అవన్నీ కూడా చేశానమ్మా నేను. పెండింగ్స్ ఏమైనా ఉన్నాయి సార్ తీసుకెళ్ళి సార్ ఖాళీ కాకుండా జనగామ జిల్లా పాలకుర్తి మండలి కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను వారు ఖండించారు. ఏసీబీ ట్రాప్లో ఉన్నానని ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు తెలిపారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు పూర్తి ఆధారాలతో పెట్టాలని, లేని ఎడల వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేస్తాము. ఇప్పుడు కూడా మేము ఆయన మీద చర్య తీసుకుంటున్నాము. ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాట్సాప్ గ్రూపులో పిచ్చి పిచ్చి వాటిని కూడా ఎంకరేజ్ చేసి పెట్టడం కూడా అడ్మిన్ వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము ఒక ఎస్ఐ గారికి లేఖ రాయడం జరుగుతుంది, కేసు పెట్టడం జరుగుతుంది. ఇంకా మీదట కూడా గ్రూపులో పెట్టేటప్పుడు నిజ నిర్ధారణ చేసుకొని గ్రూపులో పెట్టవలసి ఉంటుంది. ఇది ఏదో ఇది ఏసీ ఒకనే మామూలుగా రాసి ఏసీపీ టాప్లో ఉన్నానన్న ఒక మెసేజ్ని గురి చేసి ఇబ్బందికి గురి చేసినట్టు మాట్లాడి ఈ విధంగా పాలకుర్తి ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. పాలకుర్తి మండలానికి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రావాలన్నా కూడా ఇబ్బంది పడతారు. కావున ఇలాంటి వార్తలు రాసి పాలకుర్తి మండలానికి చెడ్డ పేరు తేవద్దని కోరుకుంటున్నాం. మంచిగా చేసుకొని మేము ఇప్పుడు కూడా ఏ పని కూడా మేము స్లాట్ ఆపలేదు. 5 రోజుల నుంచి ఈ స్లాట్ బుక్ అనేది ఏది యాప్ దాన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల మేము చేయలేకపోయాము. 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం తోటే మేము ఈరోజే 1, 2, 3 అయింది. అంతేగాని మేము వేరే అయితే చేయలేదు. కావున మీరు ఇది గమనించాలి అని కోరుతున్నాను. ఈ ధరణి స్లాట్ బుక్ చేయడం వల్ల ఈ నెట్ ఏదైతే నెట్ ప్రాబ్లం ఉందో ఆ నెట్ వల్ల స్లో అవుతుంది. దానివల్లనే మేము రేపు రామని కోరడం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కూడా మేము ఎవరిని కూడా రమ్మని చెప్పలేదు, బొమ్మని కూడా చెప్పలేదు. అప్పుడు రావాలని పని కాకుండా ఒక విధంగా ఉంటారు, పని అయినా కూడా ఒక విధంగా ఉంటారు. పని కాకుండా ఈ విధంగా కావాలని కూడా రాసుకొని ఇట్లాంటి వార్తలు కూడా ఇంత ముందర రాయకూడదని కోరుతూ ఇంకా ముందు మీడియా అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. నిజ నిర్ధారణ అయినాకనే మీరు ఏమైనా ఉంటే దానికి వాట్సాప్ గ్రూపులు పెట్టవాలి, లేకపోతే అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని కోరుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి మాత్రం శూన్యమని బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నేటి నుండి పలుచోట్ల ధర్నా కార్యక్రమాలు చేయనుంది. ఎంజీఎం అంటేనే పేదల ఆసుపత్రి, ఇక్కడ వసతులు శూన్యం. ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాల నుండి వైద్యులు మరియు సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగ భర్తీలు కాలేదు. అంతేకాకుండా కనీసం పరీక్షల కోసం రసాయనాలు లేని పరిస్థితి. ఇక ఐసీయూ మరియు ఆర్ఐసీయూలో మరి దారుణమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రతిరోజు చికిత్స కోసం వస్తూ ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమని బీజేపీ ఆధ్వర్యంలో ఎంజీఎంలో మెరుగైన వసతులు కల్పించేంత వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని గంట రవికుమార్ హెచ్చరించారు. జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా స్థానిక మంత్రి గుండా సురేఖ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. వారు ఈ ఎంజీఎంని పట్టించుకుంటారా లేదా? వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ వరంగల్ ప్రజలు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం సిఆర్ గారు 11 ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలలో అదేవిధంగా పరిపాలన విధానంలో ఎక్కడ కూడా వారు మాట్లాడడం జరగట్లేదు. దానికి ఉదాహరణ ఈరోజు ఎంజిఎం పరిస్థితి. ఈ ఎంజిఎంకి ఫుల్ టైం సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాలసీ మేకింగ్ నిర్ణయాలు తీసుకోక ఇక్కడ ఈ ఎంజిఎం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 24 గంటల ఎమర్జెన్సీ అనే సర్వీసు ఇది అడుగెక్కిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఫుల్ టైం అడిషనల్ డిఎంఈ పోస్ట్ని భర్తీ చేసి ఈ 24 గంటల ఎమర్జెన్సీ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా రోగులకు అన్ని రకాల మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా కార్డియాక్ సేవలు, అదేవిధంగా అన్ని రక్త పరీక్షలు 2D ఎకో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు యంత్రాలన్నీ మూలకు పడ్డాయి. వాటిని అన్నింటినీ ఏఎంసీ చేసి రిపేర్లు చేసి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసి వెంటనే అన్ని రకాల పరీక్షలు ఎంజిఎంలో అయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా ఎంజిఎం యొక్క బిల్డింగ్ పరిస్థితి పెచ్చులూడిపోతుంది. మరుగుదొడ్లలో లోపల ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితి గుంతలమయం. ఇవన్నిటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఏఎంసీలో కేవలం 20 పడకలే ఉన్నాయి. వాటిని 100 పడకలకు, అదేవిధంగా ఆర్ఐసీలో కూడా 100 పడకలకు మార్చి ఈ వెంటిలేటర్లు మొన్న కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వెంటిలేటర్లు దాదాపు కనిపించట్లేదు. అసలు అవి ఎటుపోయినాయి? వాటిపైన సంఖ్య మీద వెంటనే మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ వెంటిలేటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇన్పేషెంట్ రోగులకు కూడా అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒకవేళ చేయకపోతే మేము 15 రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాం. లేని పక్షంలో స్థానిక మంత్రి గారిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తామని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంజిఎం హాస్పిటల్లో రోగులు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల పైన వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా నిలదీస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీనికి అత్యధికమైన యొక్క నిధులు కేటాయించి ఇక్కడ ఉండే యొక్క సమస్యలన్నీ స్టాఫ్ కొరతను కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఎక్విప్మెంట్ యొక్క కొరతను కానీ, మందుల కొరతను కానీ, ఇక్కడ ఉన్న యొక్క అన్ని లోపాలను కూడా సరిదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పుడున్న యొక్క ఎంజిఎంనే కాకుండా ఏదైతే 24 ఫ్లోర్లతోని మరి హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్తున్నారో దాన్ని వేగవంతం చేసి ఆధునికమైన యొక్క సౌకర్యాలు రోగులందరికీ కూడా మరి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి స్టాఫ్ను వెంటనే రిక్రూట్మెంట్ చేసి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఆడ అవయవ మార్పిడి యొక్క సౌకర్యం కూడా ఉంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కాబట్టి పేద ప్రజలకు మరి వాటిని అందుబాటులో తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈ తగిన చర్యలన్నీ చేపట్టాలని, ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోతున్నది, అరాచకమయమైపోతున్నది, చేతగానితనమైన అయిపోతున్నది అనే ఒక భావన ప్రజల్లో వస్తున్నది. కాబట్టి అది పోవాలంటే ముందుగా ఈ యొక్క ఎంజిఎం సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,400 కోట్ల రూపాయల కేటాయింపులతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్టు నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర నిర్మించే తలపెట్టిన 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవేని కేబినెట్ ఆమోదించిందని మంత్రి తెలిపారు. नरेंद्र मोदी जी ने 2020-21 से एक स्पेशल स्कीम चलाकर एमडीआर की कॉस्ट न पड़े कस्टमर्स पे वो एक सिस्टम बनाया है. इकोसिस्टम के जो पार्टनर्स हैं उन सब की कॉस्ट को मिनिमाइज करना, फिर एफिशिएंसी मेंटेन करना, उसके लिए एक स्कीम बनाई है. और ये स्कीम आज आगामी वर्ष के लिए भी अप्रैल टू मार्च FY 25-26 के लिए भी ये स्कीम अप्रूव हुई. 1,500 करोड़ रुपीस की ये स्कीम है. एंड एज पर दिस स्कीम फॉर ऑल ट्रांजैक्शंस विच आर पर्सन टू मर्चेंट, जो स्मॉल मर्चेंट्स के पेमेंट्स होंगे अप टू 2,000 रुपीज़, उसमें कोई ट्रांजैक्शन की कॉस्ट नहीं लगेगी और उनको इंसेंटिव दिया जाएगा. JNPT जो कि हमारा देश का सबसे बड़ा कार्गो कंटेनर पोर्ट है,
उसके कनेक्टिविटी के लिए 4,500 करोड़ 4,500 करोड़ रुपीस का एक नया 6 लेन हाईवे बनाने का आज फैसला किया गया है। ये एक नया हाईवे प्लान किया गया है जो कि 6 लेन का हाईवे होगा। बहुत अच्छा इसका स्ट्रेट अलाइनमेंट होगा, कई सारी टनल्स हैं और एक तरीके से आपके एक्सेस कंट्रोल्ड ट्रैफिक मूव हो सकेगा इस हाईवे के कारण। और JNPT जो कि इतना बड़ा कंटेनर पोर्ट है, उस कंटेनर पोर्ट के लिए कंप्लीट जो हिंटरलैंड है हमारी, उस हिंटरलैंड से कार्गो को लाना और हिंटरलैंड में वापस कार्गो को पहुंचाना, ये बहुत आसान हो जाएगा। कैटल जो बेसिकली मिल्क प्रोड्यूसिंग कैटल है उनसे जुड़े हुए हैं। पहला है राष्ट्रीय गोकुल मिशन 3,400 करोड़ का। इसमें बेसिकली कैसे हम प्रोडक्टिविटी बढ़ाएं, कैसे कैटल की मिल्क प्रोडक्शन की प्रोडक्टिविटी बढ़ाएं, उसके ऊपर काम किया गया है। इसमें आर्टिफिशियल इंसेमिनेशन और इन विट्रो फर्टिलाइजेशन। ఉచిత బస్సు హామీని నెరవేర్చాలని తిరుపతిలో మహిళల పోరాటం. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించిన మహిళలు. టికెట్ అడిగితే నా పేరు చెప్పండి సీఎం చంద్రబాబు వీడియోను చూపించిన మహిళలు. మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వినూత్న నిరసన. ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేసిన కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలింపు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తి లేదు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు లేవు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు అన్నదాత సుఖీభవ 20,000 లేదు. సూపర్ 6 లేదు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవాటం గ్రామంలో 2007 నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా వీర వెంకటలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకులు కోట తాతాబాయి, పుల్లపు ఆనంద్ కుమార్, కోళ్లు హనుమంతరావు చౌదరి ఈ ముగ్గురు కలిసి తమకు కావలసిన వ్యక్తికి ఉద్యోగం వేయించడం కోసం వెంకట్ లక్ష్మిని మానసికంగా వేధించడం, 10 మందిలోని చునకలుగా మాట్లాడుతూ అవహేళనగా చేయటం చేసేవారు. ఈ వేధింపులను తట్టుకొని విధి నిర్వహణలో కొనసాగుతూ ఉండేది. చివరికి అధికార బలంతో తప్పుడు ఆరోపణలతో వెంకటలక్ష్మి ఉద్యోగం నుంచి తొలగించి వారికి కావలసిన వ్యక్తికి ఉద్యోగంలో నియమించడం జరిగింది. అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే ఈ రాజకీయంగా వాళ్ళు వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోయిన తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయటం జరిగింది. దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై హెరాస్మెంట్ కేసు కూడా గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు. కాబట్టి మేము ఈరోజు మీడియా సమక్షంలో విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది, రాక్షస పాలనగా ఉంది. ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో ఆమె ఉద్యోగానికి ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేదండి, నా భర్త అయితే పనికి వెళ్ళారండి. మా బిడ్డలు, నా భర్త, మా కుటుంబం ఈ జాబ్ మీద మేము బ్రతుకుతున్నామండి. తర్వాత మాకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ లేదు. విధుల్లో తీసుకుంటారని నమ్మకం నాకు ఉన్నదండి. సుభాష్ గారు అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం, కానిస్టేబుల్ మృతి, త్రుటిలో తప్పించుకున్న మరొక పోలీస్ వివరాలు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గంధారి పట్టణ కేంద్రంలో బుధవారం రాత్రి రవికుమార్
సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక దగ్గర బైక్ ఆపి ఇద్దరు నిల్చున్నారు. అటువైపుగా ఒక కారు అతివేగంగా వచ్చింది. దీన్ని గమనించిన సుభాష్ గంతేశాడు. మరో కానిస్టేబుల్ రవికుమార్ తప్పించుకునే క్రమంలో కారు బలంగా ఢీకొట్టింది. రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ స్వల్పకాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కారు ప్రమాదానికి గురి చేసిన వ్యక్తి గాంధారి పట్టణానికి చెందిన ఒక మెడికల్ షాప్ కుమారుడు అని సమాచారం. అతి వేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అతి వేగంగా వెళ్లవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసిండు కానీ ఉంటే లోపే కథ అనుకున్నాడు. సరిపోలేదు ఆయన రన్నింగ్. సుభాష్ కూడా చనిపోయేటోడు. అవును, ఈజీగా మన స్పీడ్కు ఇది చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎదురుపడ్డాడు. మరబుల్టేన్ల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.